హాయ్ హలో ఎవ్రీవన్. ఇవాళ మనం హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంని అయితే మొత్తం చూసేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని. ఇదైతే ఎంట్రన్స్లో ఇలా ఫౌంటైన్ ఉంటుందన్నమాట. అదైతే నాకు చాలా బాగా నచ్చేసింది. ఈ శిల్పారామం ఎగ్జాక్ట్గా హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ తెలుసు కదా, అంటే సినిమాల్లో కూడా మనకు ఎక్కువగా చూపిస్తారు, దాని పక్కనే ఉంటుంది. ఇది శిల్పారామం ఎంట్రన్స్ అనమాట. లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మనకు ప్లేస్ అయితే ఇలా ఉంటుంది చుట్టూ. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే పక్కన ఇలా షాప్స్ ఉంటాయి. ఆ షాప్స్లో పింగాణి ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. సో మనం డెకరేషన్ కానీ పెట్టుకుంటాం కదా ఇంట్లో. సో ఇవన్నీ పింగాణి ఐటమ్స్ అనమాట, అంటే గ్లాస్ టైప్లో ఉంటాయి. సో నాకైతే బాగా నచ్చేసింది ఈ మిర్రర్ చాలా అంటే చాలా బాగుంది, డెకరేటివ్గా ఉంది. అండ్ ఇది మొత్తం కంప్లీట్ వచ్చేసి పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ శిల్పారామంలో. అచ్చంగా మనం మన సొంత ఊర్లో ఉన్నట్టే ఉంటుంది. సో ఇక్కడ ఒక చిన్న హౌస్ లాగా కనిపించింది, లోపలికి వెళ్ళి చూసాము. అది చాలా బాగుంది. ఈ వ్యూస్, ఆ కొండలు, ఆ ఐడిల్స్ చూడండి ఎలా చెక్కారు, ఎంత బాగుంది అంటే వినాయకుడి ఐడిల్ చాలా అంటే చాలా బాగుంది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ ప్లేస్ చూసాక. వర్త్ అనిపించింది. ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి జస్ట్ 60 రూపీసే అడల్ట్స్కి. సో ఇందాక ఒక హౌస్ చూపించా కదా, హౌస్ లోపలికి వెళ్తే ఇలా పెయింటింగ్స్ ఉన్నాయి. అంటే ఇదంతా ఓన్లీ హ్యాండ్తోనే వేశారనమాట. ఈ పెయింటింగ్స్ హ్యాండ్మేడ్ పెయింటింగ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారా, అచ్చం రియల్ పర్సన్ని చూసినట్లే అనిపిస్తుంది, అంతలా బాగున్నాయి. బట్ కాస్ట్ కూడా అంతే ఉంది. ఒక్కో పెయింటింగ్ వచ్చేసి ఈచ్ పెయింటింగ్ వచ్చేసి 4000 ఆ 3000 ఉంది కాస్ట్. సో నిజం చెప్పాలంటే కొన్ని పెయింటింగ్స్ నాకు అసలు అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఈ పెయింటింగ్ అయితే నాకు అస్సలు అర్థం కాలేదు. సో పక్కకు వచ్చేస్తే మన పల్లెటూరు వాతావరణం మొత్తం చూపిస్తుంది. గ్రామంలో సంత ఎలా జరుగుతుంది అని ఇక్కడ మనకు క్లారిటీగా చూపించారు. చూడండి ఎలా కూర్చొని అమ్ముతారు ఐటమ్స్. సో అవన్నీ వెజిటబుల్స్ అనమాట. ఎల్లిపాయలు, ఉల్లిపాయలు అండ్ వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు అంతా ఉన్నారు. సో నిజంగా వీళ్ళు మనుషులు ఉన్నట్టే ఉన్నారు. అవంతా బొమ్మలు అంటే ఎవ్వరూ నమ్మరు కూడా, దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ. దూరం నుంచి చూస్తే నిజం మనుషులు ఉన్నట్టే ఉన్నారు. ఇది చిలక జోష్యం చెప్తున్నాడు అక్కడ తాతగారు. ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు. సో కొంచెం ముందుకు వెళ్తే ఇట్లా వాటర్ ఫాల్స్ వస్తాయి పైనుంచి. ఒక రాయిలాగా ఉంది, ఆ రాయి మీద నుంచి వాటర్ వస్తూ ఉన్నాయి. సో మొత్తం గ్రీనరీ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఫౌంటైన్స్, ఆ గ్రీనరీ, పీస్ఫుల్గా. శిల్పారామం అంటేనే పీస్ఫుల్, చాలా పీస్గా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు. సో ఈ వాటర్ ఫాల్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ముగ్గులు కూడా వేశారు వీళ్ళు వాల్స్కి. మన ఇంటి దగ్గర ఎలాగైతే ముగ్గు పెట్టుకుంటామో ఇక్కడ ప్రతి దానికి వీళ్ళు ముగ్గు పెట్టారు. ప్రతి వాల్కి ముగ్గు ఉంటుంది. సో ఇక్కడైతే వాటర్ ఫాల్స్ వచ్చేస్తున్నాయి. సో కొంచెం అలా ముందుకెళ్తే మనకి ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. చిన్న పార్క్ లాగా ఉంది. ఆ పార్క్ ఆపోజిట్లో బర్డ్స్ ఉన్నాయి. వివిధ రకాల పక్షులు ఉన్నాయి అక్కడ. అంటే కోళ్ళు, బర్డ్స్, ప్యారెట్స్. ఈ కోళ్ళల్లో కూడా డిఫరెంట్ కోళ్ళు ఉన్నాయి. వాటి పేర్లు అయితే నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో మొత్తం అయితే మీకు చూపించాలని వీడియో తీశాను. ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి బర్డ్స్. ఎల్లో కలరు, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసింది, వైట్ బర్డ్. సో అక్కడికి మేత పెట్టారు వాటికి, అంటే తినడానికి ఏవో గింజలు వేశారు లోపల, అవి తింటూ ఉన్నాయి చక్కగా అక్కడే తినడం. బట్ ఒక్కటి నాకు నచ్చింది ఏంటంటే పాపం వాటిని అక్కడ బంధించేశారు, వాటికి ఫ్రీడమ్ లేకుండా చేశారు. సో అది ఒక్కటైతే నాకు కొంచెం బాధ అనిపించింది. బట్ చూసే వాళ్ళకు నచ్చింది. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి.
అని వాళ్ళు అట్రాక్టివ్గా చూస్తారు. బట్ వాటి సిచ్యువేషన్లో ఉండి మనం ఆలోచిస్తే కనుక అది పాపం అనిపించేసింది. సో ఇక్కడైతే ఒక పార్క్ ఉంది, చిన్నపిల్లలు అంతా ఆడుకుంటున్నారు అక్కడ. ఓన్లీ చిన్న పిల్లలకి అని చెప్తే ఇక్కడ పెద్దవాళ్ళు కూడా వెళ్ళి వాటిని యూస్ చేసుకుంటున్నారు. సో వాచ్మెన్ వచ్చేసి అయితే వాళ్ళని అరెస్టేశారు. గ్రీనరీ మొత్తం అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు ఉన్నాయి. చక్కగా పీస్ఫుల్గా మంచిగా గాలి వస్తుంది. మొత్తం ఎట్లా అంటే ఇవి చెట్లు ఉంటాయి కదా, చెట్లతో చేసిన చెట్లతో కట్టిన ఇల్లులే ఉన్నాయి. ఎడ్ల బండ్లు ఇలా డిఫరెంట్గా చూపించారు. ఇక్కడ పూల మొక్కలు చాలా అంటే చాలా రకాల పూల మొక్కలు ఉన్నాయి. కొన్ని వాటిలో నేను ఎప్పుడు చూడని పూల మొక్కలు కూడా నేను అక్కడ చూశాను. సో ఇక్కడైతే ఈ లొకేషన్ చాలా బాగుంది ఫొటోస్ దిగడానికి. ఫ్యామిలీతో వస్తే మాత్రం ఈ శిల్పారామ చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ఫొటోస్ దిగడానికి అయితే మెయిన్గా మనకి మంచిగా యూజ్ అవుతుంది. నేనైతే వాటర్ తాగుతూనే ఉన్నాను, నడిచి ఆయాసం వస్తుంది. ఎంత చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. మేమైతే 2 times వచ్చాము ఇప్పటికే ఇక్కడికి, ఇది 3rd time రావడం. సో అక్కడ కుందేళ్ళు ఉన్నాయి, నేను చూపిస్తారండి అని పిలుస్తున్నాను. ఎప్పుడు చూడని కుందేళ్ళని చూపిస్తారండి అన్నట్లు చూపిస్తున్నాను. చూసారా బుజ్జిగా ఎంత బాగున్నాయో కుందేళ్ళు. బ్లాక్ అండ్ వైట్ 2 ఉన్నాయి, 2 colours ఉన్నాయి. సో ఫైనల్గా వాటిని చూసేసాము. ఆ తర్వాత మళ్ళీ అక్కడ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి ఫొటోస్ అయితే దిగాము. సండే అయ్యేసరికి, మేము వెళ్ళింది సండే కాబట్టి సండే అయ్యేసరికి ఫుల్గా రష్గా ఉంది. అక్కడ చాలామంది వచ్చారు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంటే వెన్స్డే అలా వెళ్ళాము, అక్కడ తక్కువగానే ఉన్నారు. బట్ సండే అయ్యేసరికి ఫుల్ రష్గా అనిపించింది నాకైతే. సో అంత కంఫర్ట్ అనిపించలేదు నాకు. ఇక్కడ ఏంటంటే గోపిక వస్త్రాపహరణం వినే ఉంటారు కదా మీరు. శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాలన్నీ తీసి దాచిపెడతాడు కదా. సో ఆ దృశ్యం అయితే అక్కడ చూపించారు. ఇది ఫౌంటైన్ లెక్క చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ డిఫరెంట్ పూల మొక్కలు ఉన్నాయని చెప్పాను కదా, అవి రోజ్ ఫ్లవర్స్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి, నేను మొత్తం తీయలేదు. సో ఇక్కడైతే నాకు చాలా మంచిగా అనిపించింది. శ్రీకృష్ణుడు రాధాకృష్ణులు ఒక హై లెవెల్లో ఉన్నారు. మస్తు అనిపించింది చూడగానే, ఎంత ముద్దుగా అనిపించిందో. ఒక రాయి లెక్క అంటే కొండ లెక్క ఉంది, ఆ కొండ మీద ఒక చైర్లో అలా కూర్చొని ఉన్నారు రాధాకృష్ణులు. ఊయల్లో కూర్చొని ఊగుతున్నట్లుగా ఉంది ఆ దృశ్యం. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, చాలా బాగా అనిపించింది. మళ్ళీ రాధాకృష్ణులే కొంచెం కిందికి దిగి వచ్చాక చూస్తే స్టెప్స్ మీద మళ్ళీ రాధాకృష్ణుల ఐడిల్స్ కనిపించాయి. పైనుంచి వాటర్ ఫ్లో అవుతూ ఉంది కిందికి, మధ్యలో అట్లా పెట్టారు రాధాకృష్ణుల ఐడిల్స్ని. ఎంత చక్కగా అనిపిస్తుందో కదా చూడడానికి అయితే, కలర్స్ లైటింగ్స్తో మళ్ళీ. సో అట్రాక్టివ్గా ఉంది ఇక్కడ ప్లేస్ అయితే. ఆ తర్వాత కిందికి వచ్చాక ఇది వాల్ మీద చెక్కారనుకుంటాను, దానికి లైటింగ్ ఎఫెక్ట్స్ పెట్టారు. అంటే శ్రీకృష్ణుడు కొండని చిటికెన వేలుతో ఎత్తుతాడు అని, గోవర్ధన గిరిని చిటికెన వేలుతో ఎత్తుతాడని విన్నాం కదా మనం, ఆ దృశ్యం అన్నమాట ఇది. చక్కగా గోడ మీద నీట్గా చెక్కారు, చూసారు కదా. శ్రీకృష్ణుడు ఇట్లా చిటికెన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తాడు. ఆ తర్వాత ముందుకెళ్తే మొత్తం షాపింగ్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి. ఇక్కడ అన్ని పింగాణి ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి, అంటే కర్రీస్ వేసుకోవడానికి, వండుకోవడానికి. అట్లా మట్టి పాత్రలు కూడా ఉన్నాయి, కప్స్ అండ్ జాడీలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా మన సంక్రాంతికి వస్తూ ఉంటారు కదా వీళ్ళు. సో ఆ దృశ్యాన్ని మనకి చూసారా ఎంత చక్కగా చూపించారో. ఒక అమ్మ దగ్గర ఒక బిడ్డ ఉంది, అలాగే వాళ్ళు ఇతనికి దానం చేస్తున్నట్లుగా ఎంత బాగా చూపించారో. ఇక్కడ ఇత్తడి పాత్రలు తయారు చేస్తారు, అది ఎలా తయారు చేస్తారు అనేది ఇక్కడ చూపించారు మనకి. ఇలా డిఫరెంట్గా మనకి పెట్టేసి బొమ్మల్ని మనకు చూపించారు. కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కుండ ఏ విధంగా తయారు చేస్తారు అనేది మనం చూడొచ్చు. సో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కూడా. నేనైతే చేయలేదు, సమ్ పర్సన్ చేస్తూనే నేను వీడియో తీశాను.
కుండ తయారు చేయడం ఎలా అనేది నేర్పిస్తున్నాడు. సో టోటల్గా అయితే ఇది మన హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం. సో మీరు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే ఫ్యామిలీతో చక్కగా ఇక్కడికి రండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది.